ఇంకొక కొత్త అప్డేట్తోని మీ ముందుకొచ్చాను. ఫామ్ హౌస్ సంబంధించిందనమాట. రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. గ్రీన్ సిగ్నల్. ఇక మనకు డబ్బే డబ్బు అంటున్నారు. అంటే పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోకుండా అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ వల్ల రైతులకు మంచి ధర లభిస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులకు నేరుగా లాభాలు అందే అవకాశం ఉంటుంది. స్థానికంగా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అటు రైతులకు అన్యాయం జరగకుండా దేశ రాజధాని నుంచి రైతులకు ఒక గొప్ప శుభవార్త అందింది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గోధుమల దిగుబడి వస్తున్న తరుణంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదనంగా మరో 25 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల ఎగుమతికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనాలోచితంగా తీసుకోలేదు. మార్కెట్ పరిస్థితులు, దిగుబడి అంచనాలపై లోతైన సమీక్ష తర్వాతే ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పెరిగిన సాగు విస్తీర్ణము గత ఏడాది 328.4 లక్షల హెక్టార్లో గోధుమల సాగు చేయగా, రబీ 2026 సీజన్లో అది 334.17 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2025-26 అంటే 25-26 సంవత్సరానికి గాను ఏకంగా 1202 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి జరుగుతుందని అంచనా. ఇక ప్రభుత్వ గోదాముల్లో అవసరానికి మించి నిల్వలు ఉండడంతో ఎగుమతులకు మార్గం సుగమమైందన్నమాట. ఇక ఎంత మొత్తంలో ఎగుమతులు జరగనున్నాయి? కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా అనుమతులు ఇస్తూ వస్తోంది. మొదటి జనవరి 26లో 5 లక్షల టన్నులు, ఫిబ్రవరిలో 25 లక్షల టన్నులు గోధుమలు అన్నమాట. తాజాగా మరో 25 లక్షల టన్నులకు అనుమతి. మొత్తంగా ఇప్పటి వరకు 50 లక్షల టన్నుల గోధుమలు, 10 లక్షల టన్నుల గోధుమ ఉత్పత్తులు ఎగుమతికి కేంద్రం ఓకే చెప్పింది. ఇక రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోకుండా అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ వల్ల రైతులకు మంచి ధర లభిస్తుంది. మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులకు నేరుగా లాభాలు అందే అవకాశం ఉంటుంది. స్థానికంగా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అటు రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం సమతుల్యతను పాటిస్తోంది. అటు కష్టపడి పండించే రైతులకు లాభం చేకూర్చడం, ఇటు దేశ ఆహార భద్రతకు డోకా లేకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న గోధుమ రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మార్కెట్ నిల్వలు, ధరల ట్రెండ్ను బట్టి ప్రభుత్వ భవిష్యత్తులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అన్నమాట. ఇది అన్నమాట మనకు వచ్చిన అప్డేట్ అని చెప్పచ్చు. కేంద్రం ఇచ్చిన మంచి పరిణామం అనే చెప్పచ్చు. ఇలాంటి రైతులకు సంబంధించిన రైతు భరోసా దగ్గర నుంచి మన కేంద్రం ఇచ్చే డబ్బుల విషయంలో అయినా, జాబ్స్ విషయంలో అయినా, వాళ్ళు పొందే విషయాల గురించి, పీఎఫ్కి సంబంధించింది, ఈపీఎఫ్కి సంబంధించింది, ఇవన్నీ నేను వీడియోస్ మనకు పెడుతూ ఉంటాను. ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ.